విశ్వంలో మనిషి కోరుకున్న ప్రతి కోరికను నెరవేర్చే ఒక చెట్టు ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా? అది కథ కాదు, అది పురాణ సత్యం. ఆ చెట్టు పేరు కల్పవృక్షం. ఇది కేవలం ఒక చెట్టు కాదు, ఇది ప్రపంచ చెట్టు. జీవితం, కోరికలు మరియు దైవత్వానికి ప్రతీక. సృష్టి ఆరంభంలో దేవతలు మరియు అసురులు కలిసి ఒక మహత్తర యజ్ఞం చేశారు. అది సముద్ర మదనం, పాల సముద్రాన్ని మథించడం. మందర పర్వతాన్ని దండగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించి వారు సముద్రాన్ని మథించడం ప్రారంభించారు. ఆ మథనంలో అమృతం మాత్రమే కాదు, అనేక దివ్య రత్నాలు పుట్టాయి. వాటిలో ఒకటి కోరికలను తీర్చే దైవిక చెట్టు కల్పవృక్షం. అదే సమయంలో అన్ని అవసరాలను అందించే దివ్యగోవు కామధేనువు కూడా ఉద్భవించింది. దేవతల రాజు ఇంద్ర ఈ దివ్య వృక్షాన్ని స్వర్గానికి తీసుకెళ్లి అక్కడ నాటాడు. ఆ స్వర్గలోకం అందమైన తోటలతో, ప్రకాశించే వృక్షాలతో నిండి ఉంటుంది. అక్కడ 5 ప్రధాన కల్పవృక్షాలు ఉన్నాయి: మందాన, పారిజాతం, శంతన, కల్పవృక్షం, హరిచందనం. ఈ చెట్లు దేవతల కోరికలను వెంటనే తీర్చేవి. కానీ ఈ వరాలు అందరికీ సమానంగా లభించలేదు. దేవతలు ఈ చెట్టు ఫలాలను ఆస్వాదిస్తుంటే, అసురులు మాత్రం దాని వేర్ల దగ్గర ఉండి తక్కువ లాభం పొందారు. అందుకే ఈ కల్పవృక్షం కోసం దేవతలు మరియు అసురుల మధ్య శాశ్వత యుద్ధం కొనసాగింది. ఒకరోజు పార్వతీదేవి ఒంటరితనంతో బాధపడింది. ఆమె ప్రేమతో, ఆత్మీయతతో కల్పవృక్షాన్ని ప్రార్థించింది. అప్పుడు ఆ చెట్టు నుండి ఒక అందమైన బాలిక జన్మించింది. ఆమె అశోక సుందరి. ఆమె పేరు అర్థం దుఃఖాన్ని తొలగించే సౌందర్యం. అంధకాసురుడు యుద్ధం ప్రకటించినప్పుడు శివ మరియు పార్వతి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ కుమార్తె ఆర్యని రక్షించడానికి ఆమెను కల్పవృక్షానికి అప్పగించారు. పార్వతి ఇలా కోరింది: ఆమెను భద్రంగా, జ్ఞానంతో, ఆనందంతో పెంచు. ఆమెను ప్రకృతి రక్షకురాలిగా మార్చు. అలా ఆర్యని వనదేవిగా మారింది. కల్పవృక్షం సాధారణ చెట్టు కాదు. దాని వేర్లు బంగారంతో, కాండం వెండితో, కొమ్మలు రత్నాలతో, పూలు ముత్యాలతో, పండ్లు వజ్రాలతో తయారయ్యాయి. Please like, share, subscribe for more videos.